మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం గిరిజనుడి కాళ్లు కడిగి సాల్వా కప్పి సన్మానించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీతో లింకులున్న వ్యక్తి దళితుడిపై మూత్ర విసర్జన చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మధ్యప్రదేశ్ సీఎం డ్యామేజ్ కంట్రోల్కు దిగాల్సి వస్తుందనే రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మధ్యప్రదేశ్లో ఈ వారం ప్రారంభంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బీజేపీతో సంబంధాలున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి ఓ 36 ఏళ్ల కోల్ తెగకు చెందిన గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో కాస్త దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం పెలుబూకింది. ఈ ఘటన తర్వాత ప్రమాదాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడు దశమంత్ రావత్ను భోపాల్లోని తన నివాసానికి గురువారం నాడు ఆహ్వానించారు. వెంటనే దళితుడి కాళ్లు కడిగి క్షమాపణలు కోరాడు. ఈ వీడియో కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ముఖ్యమంత్రి రావత్ను తన సోదరుడు అని సంబోధించారు. రావత్ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల అవసరాలను తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ప్రవేశ్ శుక్లా విషయానికొస్తే అతన్ని అత్యంత కఠినమైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన అక్రమంగా నిర్మించిన ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేశారు. నిందితుడితో పాటు బాధితుడు రావత్ ఇద్దరు మధ్యప్రదేశ్లోని సిద్ది ప్రాంతంలో నివాసం ఉంటారు. అయితే ముఖ్యమంత్రి ఓ గిరిజనుని పిలిపించుకుని కాళ్లు కడగడానికి ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తున్నాయని ఇక్కడి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాటిలో ఒకటి గిరిజనుల్లో బీజేపీ పట్ల ఆగ్రహాన్ని కొంత తగ్గించడం. రాష్ట్రంలో గిరిజన జనాభా 22% వరకు ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. చివరగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వ్ చేసిన సీట్లు 47 ఉంటే కేవలం 16 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. అంతకు ముందు 2008, అటు తర్వాత 2013లో బీజేపీ 31 సీట్లు సాధించింది. అయితే వింధ్య రీజియన్ విషయానికొస్తే సిద్ది, సింగ్రాలి, అనుపూర్, సాంతా, రేవా జిల్లాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కోల్ గిరిజనుల జనాభా 12 లక్షల వరకు ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి 30 సీట్లకు కాను 24 సీట్లు దక్కించుకుంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సావు దెబ్బ తినకూడదంటే ఇప్పటి నుంచే డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే గిరిజనుల జనాభా విషయానికొస్తే మధ్యప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణలో కూడా గణనీయంగా ఉన్నారు. తన పార్టీకి చెందిన శుక్లాపై అత్యంత కఠినమైన కేసులు నమోదు చేశారు సీఎం. దీన్ని బట్టి చూస్తే పరోక్షంగా నేరస్తులను తన ప్రభుత్వం ఉపేక్షించదని సందేశం ఇవ్వదలుచుకున్నారు శివరాజ్. కాగా 2020లో శివరాజ్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధియా సాయంతో ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్లో తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. చౌహాన్ 4వ సారి సీఎం అయ్యారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే శివరాజ్ సింగ్ నేరస్తుల పట్ల, మాఫియా పట్ల కఠినంగా ఉంటారనేది కూడా వాస్తవమే. గిరిజనుడిపై మూత్ర విసర్జన సంఘటన జరిగిన వెంటనే సీఎం కార్యాలయం శుక్లాపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేసింది. జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు మొదలుపెట్టింది. దీంతో అవసరమైతే బుల్డోజర్లను రంగంలోకి దింపాలనుకుంది. కాగా మధ్యప్రదేశ్లో చౌహాన్ను మామాజీ అంటూ సంబోధిస్తారు. నిందితుణ్ణి అవసరమనుకుంటే 10 అడుగుల లోతు గొయ్యి తవ్వి పాతి పెడతామంటూ స్పష్టమైన సందేశం ప్రభుత్వమిచ్చింది. రాష్ట్రంలో నేరాలు చేయాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ రాజకీయ విశ్లేషకులు మాత్రం గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటన బీజేపీకి డ్యామేజ్ చేకూరుస్తుందని చెబుతున్నారు. నిందితుడి ఇంటిని కూల్చివేయడం కూడా పార్టీకి పెద్దగా లాభం చేకూర్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే నిందితుడు అగ్రకులానికి చెందినవాడు. ఈ మొత్తం వివాదంలో సీఎం గురువారం చేసిన బ్యాండ్ ఎయిడ్ చిట్కాలు పనిచేయవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కులాల జాడ్యం వేళ్లునుకునిపోయింది. ఈ అంశం కాస్త రాజకీయ రగడగా మారిపోయింది. మొత్తానికి బీజేపీకి ఇది పెద్ద దెబ్బే అని అంటున్నారు.
ఇక కాంగ్రెస్ విషయానికొస్తే సీఎం కెమెరా ముందు భలే యాక్షన్ చేశారంటూ ఎద్దేవా చేస్తోంది. ముఖ్యమంత్రి రావత్ కాళ్లు కడిగిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రావత్ కాళ్లు కడగాలనుకుంటే కెమెరా ముందు ఎందుకని ప్రశ్నించారు. ఇదంతా చూస్తే పెద్ద డ్రామా చేసినట్లుగా ఉందన్నారు. గిరిజనులు మాత్రం బీజేపీని క్షమించరని కమల్నాథ్ అన్నారు. దీనికి ధీటుగా బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడి శర్మ స్పందిస్తూ ముఖ్యమంత్రి చర్యను సమర్థించారు. తమ సీఎంకు గిరిజనులంటే ఎంత గౌరవమో ఈ చర్యను బట్టి తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందన్నారు. ఈ వారం ప్రారంభంలోనే శివపురిలో ఓ దళితుడిని ముస్లిం వ్యక్తి వేధిస్తే కాంగ్రెస్ మౌనం వహించింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు రాజకీయంగా ఏదైనా ప్రయోజనం చేకూరుతుందంటే ఆ అంశంలో జోక్యం చేసుకుంటుందన్నారు. బీజేపీ మత ప్రాతిపదికన క్రిమినల్స్పై చర్యలు తీసుకోదని బీజేపీ స్పష్టం చేసింది. ఏ మతానికి చెందిన క్రిమినల్స్నైనా ఉపేక్షించేదే లేదని బీజేపీకి చెందిన వీడి శర్మ స్పష్టం చేశారు. గిరిజనుడిపై మూత్ర విసర్జన ఎపిసోడ్ను కాంగ్రెస్ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో బాగా ప్రచారం చేసుకుంటుంది. మరి ఈ ప్రచారం కాంగ్రెస్కు ఎంత మేరకు సాయపడుతుందో వేచి చూడాల్సిందే.